నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవంతంగా ముగిసిన మంత్రి నారాయణ విదేశీ పర్యటన. అమరావతికి చేరుకున్న నారాయణ బృందం. 21 బార్లకు లాటరీ తీసిన కలెక్టర్ హిమాంశు శుక్లా. నెల్లూరుకి 18, కావలికి 2, ఆత్మకూరుకు 1 బార్ ఎంపికైనట్లు వెల్లడి. బోగోలులో దారుణం. మహిళపై వ్యక్తి కత్తితో దాడి. కేసు నమోదు చేసిన పోలీసులు. శ్రీకాళహస్తిలో జనవరి 10 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల. మంత్రి నారాయణ బృందం 3 రోజుల విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. పర్యటన అనంతరం వారు అమరావతికి చేరుకున్నారు. అమరావతిలో టూరిజం ప్రాజెక్టులు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సంబంధించి అధ్యయనం కోసం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ బృందం విదేశీ పర్యటన చేపట్టింది. ఈ క్రమంలో ఆ బృందం 2 రోజుల పాటు లండన్లో, 1 రోజు దోహాలో సుడిగాలి పర్యటన జరిపింది. 3 రోజుల పర్యటనలో భాగంగా అనేక ప్రాజెక్టులు, అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన తదితర విషయాలపై విదేశీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సుదీర్ఘ చర్చలు జరిపారు. 3 రోజుల పాటు విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న మంత్రి నారాయణ బృందం అమరావతికి చేరుకుంది. ఈ పర్యటనలో మంత్రితో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అమరావతి కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 21 బార్లకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా లాటరీ తీశారు. నెల్లూరుకి 18, కావలికి 2, ఆత్మకూరు 1 వంతున లాటరీలో ఎంపికైనట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిబంధనల ప్రకారమే నిర్వహించినట్లు డిప్యూటీ కమిషనర్ ఎం శంకరయ్య తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఓపెన్ కేటగిరీకి సంబంధించి మొత్తం 21 బార్లకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 21 బార్లకు గాను 87 దరఖాస్తులు అందాయి. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన నెల్లూరు నగరం కలెక్టరేట్ కార్యాలయం శంకరన్ హాల్లో 21 బార్లకు లాటరీ తీశారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18 బార్లు, కావలికి 2, ఆత్మకూరుకి 1 చొప్పున మొత్తం 21 బార్లను అధికారులు కేటాయించారు. నెల్లూరుకి సంబంధించి 18 బార్లకు 2025-26 సంవత్సరానికి గాను 10,12,50,000 రూపాయలు లైసెన్స్ ఫీజు కేటాయించగా, కావలిలోని 2 బార్లకు 82,50,000 రూపాయలు, అలాగే ఆత్మకూరులోని 1 బార్కి 26,25,000 లైసెన్స్ ఫీజును రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం శంకరయ్య మీడియాతో మాట్లాడారు. లాటరీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిబంధనల ప్రకారమే నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ దయాసాగర్, ఎక్సైజ్ అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 25-26 సంవత్సరానికి గాను గతంలో 55 బార్లకి నెల్లూరు జిల్లాలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 22 బార్లు పోయినాయి. సెకండ్ ఫేజ్లో 12 బార్లు. సో ఇది థర్డ్ ఫేజ్ నోటిఫికేషను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పబ్లిష్ చేయడము 28వ తారీఖున నోటిఫికేషన్ ఇష్యూ చేశాము. సో 4 వరకు గడువు. 5ని ఈరోజు కలెక్టర్ గారి సమక్షంలో డ్రాల్ ఆఫ్ లాట్స్ చేయడం జరిగింది. ఇందులో 21 బార్లు నోటిఫికేషన్ ఇస్తే అందులో 21 బార్లకి 100% డిస్పోజల్ అయింది. అంటే గతంలో ఉన్న పాలసీకి ఇప్పుడు పాలసీలో అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ని, అలాగే మద్యం ధరలు రీటైల్ షాప్కి ఏ విధంగా తీస్తామో 2Bs కూడా అదే విధమైనటువంటి ఇవ్వడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్లు ఫైల్ చేయడం, ఉన్న 21 బార్లు 100% ఏవైతే ఉన్నాయో మిగిలి అన్ని బార్లు కూడా ఈరోజు డిస్పోజల్ అవ్వడం జరిగింది. చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం ఇది. కలెక్టర్ గారు కూడా అప్రిషియేషన్ తెలిపారు. మేము లైసెన్స్ రూపేణా మరియు ఇది పార్టిసిపేట్ చేసిన దానికి మొత్తం అంతా కలిపి 15 కోట్ల దాకా గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది మన జిల్లా తరఫున. ఒకటి అప్లికేషన్ రూపంలోనే 4,30,00,000 వచ్చింది. మళ్ళీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కడితే లైసెన్స్ రూపంలో అంతా కలిపి కూడా 15 నుంచి 20 కోట్ల దాకా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఓ జాతరలా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కొత్త వెల్లంటి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఆయన టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కొత్త వెల్లంటి గ్రామంలో 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు విచ్చేశారు. వారికి గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వారు పార్టీ నేతలు ప్రజలతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక మహిళలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తారని వారికి కోటంరెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో 370 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. గ్రామ ప్రజలకు విద్యుత్ సమస్యలు లేకుండా చేసేందుకు 3-ఫేజ్ కరెంటు పనుల ద్వారా నిర్విరామంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నామని చెప్పారు. రూరల్ నియోజకవర్గ ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కొత్తవల్లంటి గ్రామంలో ఈరోజు 1,20,00,000 వ్యయంతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం. 1 కోటి రూపాయలతో రోడ్లు, 20 లక్షల రూపాయలతో గ్రామానికి సంబంధించి శ్మశాన వాటికలో షెల్టర్ ని నిర్మించుకున్నాం. ఈ 1,20,00,000 పనులు కూడా ఈ గ్రామస్తుల కోరిక మేరకి స్థానిక ఎమ్మెల్యేగా స్పందించి చేసిన పనులే. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతాలకి ఎంత చేసినా తక్కువే. కొత్తవల్లంటి గ్రామంలో కానీ అటు పక్కన పాతవల్లంటి గ్రామం కానీ, అటు గొల్లకందుకూరు, సజ్జాపురం ఆ గ్రామాలు కానీ, కన్నమూరు కానీ, సౌత్ నౌకూరు, ములుగుడు ఎన్ని గ్రామాల్లో కూడా గత 3 ఎన్నికల్లో కూడా నాకు మెజార్టీనిచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి ప్రాంతాలు. ఈ రోజు ఓ శాసనసభ్యుడిగా నేను 3వసారి నిలబడున్నానంటే దానికి కారణమైనటువంటి గ్రామాలు. ఈ గ్రామాలకి ఎంత చేసినా తక్కువే, ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది. అదేవిధంగా 3-ఫేజ్ కరెంటు పనులు కూడా ఈ గ్రామంలో దాదాపుగా పూర్తయినాయి. అతి త్వరలో దాని ప్రారంభోత్సవం ఉంటుందని తెలియజేసుకుంటూ, శ్రీవారి లడ్డు కల్తీకి దుష్ట చతుష్టయం కారణమని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై తక్షణమే చర్యలు చేపట్టి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సైంటిస్ట్ సురేంద్రనాథ్ మరో 2 అప్రూవర్లుగా మారారని తెలిపారు. శ్రీవారి లడ్డు కల్తీకి దుష్ట చతుష్టయం కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భాస్కర్ రెడ్డి ముఖ్య కారకులుగా అందరూ భావిస్తున్నారని అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వీరిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. 9 సార్లు వరుసగా ఒకే ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టడం గర్వకారణమన్నారు. మన దేశాన్ని 3వ ఆర్థిక శక్తిగా చేస్తున్నారని, ఇది ఓట్ల బడ్జెట్ కాదని ఆంజనేయరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో నాయకుల ఇళ్ల మీద దాడులు జరిగాయని, అలాగే ప్రస్తుతం జరుగుతున్న దాడులు ఎంత మాత్రం సమంజసం కాదని ఇటువంటి చర్యలను ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పరశురాం, రాజశేఖర్ రెడ్డి, భరత్ రెడ్డి, మస్తానయ్య, శివ, వెంగల్ రెడ్డి, కిరణ్ కుమార్, ఆనంద్ మరియు శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. కల్తీ నెయ్యి విషయంలో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకున్నది. డైరీ ఎక్స్పర్ట్ సీనియర్ సైంటిస్ట్ బత్తల సురేంద్రనాథ్ అని ఆయనతో మిగతా 2 అప్రూవర్గా మారారు. మేము చాలా ద్రోహం చేశాము, చాలా తప్పు చేశాము. మేము కొన్నిటికి ప్రలోభపడి ప్రత్యేక దర్శనాలు లేదా ఇంకేటుకో ప్రలోభపడి ఈ యొక్క కల్తీని జరుగుతున్నప్పటికి కూడా మేము ఏమీ చేయలేకపోయాము. వాళ్ళకు అనుకూలంగానే మేము నివేదికలు ఇచ్చామని చెప్పారు. అందువల్ల ఖచ్చితంగా ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షిస్తున్నారనే దానికి నిదర్శనం. దుష్ట చతుష్టయం తప్పించుకోలేరు. దుష్ట చతుష్టయం టీటీడీలో వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, ఈ 4 దుష్ట చతుష్టయం. ఈ 4 టీటీడీ యొక్క విలువలను కాపాడడంలో పూర్తిగా విఫలం కావడమే కాకుండా టీటీడీ లో అనేక తప్పులు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరచడమే కాకుండా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల సొమ్ము చేసుకున్నారు. ఈ దుష్ట చతుష్టయం మీద రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వ హాస్పిటల్లో ఏ సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కోరారు. సులూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధిపై ఆమె కమిటీ మెంబర్లు హాస్పిటల్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లా సులూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధిపై ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో కమిటీ మెంబర్లు హాస్పిటల్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హాస్పిటల్లో వసతులు, హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు అందించాల్సిన సహాయ సహకారాలను, అభివృద్ధికి కావాల్సిన కార్యాచరణ తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. హాస్పిటల్లో ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని, పర్సనల్ గా తనకు ఫోన్ చేసి తెలియపరచాలని, హాస్పిటల్ సిబ్బంది వచ్చిన పేషెంట్లతో స్నేహభావంతో మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య,
ఏఎంసీ చైర్మన్, తేదేపా టౌన్ అధ్యక్షులు ఆకుతోట రమేష్ తదితరులు పాల్గొన్నారు. అది సిస్టర్స్ గానీ డాక్టర్స్ గానీ ఒక బాధ్యత లాగా ఉండాలండి. ఒక టైం ఇచ్చినప్పుడు ఆ టైం కి డెవలప్మెంట్ కోసమే ఈ మీటింగ్. నేను టైం స్పేర్ చేసి ఇక్కడ దాకా వచ్చింది ఎందుకంటే మనకు హాస్పిటల్ డెవలప్మెంట్ జరగలేదు, కంప్లీట్ గా జరగలేదు. అది అంబులెన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే మెడిసిన్స్ విషయంలో కావచ్చు, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఈ హాస్పిటల్ నుంచి ఉన్నాయి. అది మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది ఫ్యాక్ట్. సో మనం పాత వదిలేద్దాం, గత సంవత్సరం లేదా గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో వదిలేద్దాం. ఇప్పుడు మనం ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చిన దగ్గర నుంచి ఏం చేంజెస్ జరిగాయి, 1 year కావచ్చు, లేకపోతే ఇప్పటికే నేను వచ్చి 2 years అవుతుంది. ఇప్పటికి 2 meetings పెట్టుకున్నాం, మనం కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. డాక్టర్స్ అందరికి కూడా నేను ఫస్ట్ టైం అందరినీ ఇంట్రడక్షన్ చేసుకొని ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్. హెల్త్ ని మనం సిస్టర్స్ చేతిలో, డాక్టర్స్ చేతిలోనే ఉంటది కాబట్టి ఎక్కువ కేర్ తీసుకోండి, నాకంటే ఎక్కువ వర్క్ చేయండి, నాకు సజెషన్స్ ఇవ్వండి. మేడం ఇది చేస్తే, లేదా ఇక్కడ నుంచి మీరు ఫండ్స్ తీసుకొస్తే, లేదా మనం ఇది వెళ్తే మనకు అన్ని బాగా అవుతాయి, మనకు అన్ని అక్కడ దొరుకుతాయి, లేకపోతే ట్రీట్మెంట్ ప్రాపర్ గా అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఇలా అవ్వట్లేదు అన్న ఇంప్రెషన్ ప్రతి ఒక్కరిలో రావాలనేదే నా ఆలోచన. నెల్లూరు నగరం 7వ డివిజన్ లో ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్, కమిషనర్ నందన్లు పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా డివిజన్ లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. డివిజన్ కార్పొరేటర్ పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులకి ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా నెల్లూరు నగరం 7వ డివిజన్ తోటబడి, లక్ష్మీపురం, బాబా వీధి, వీవర్స్ కాలనీ, రైతు బజారు, మైపాడు గేటు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆయన కమిషనర్ వైవో నందన్ అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్ నాయకులు, కార్యకర్తలు వారిని శాల్వాతో సత్కరించి స్వాగతం పలికారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. డివిజన్ పరిధిలోని స్టోర్ మిల్లు ప్రాంతం రవాణా సౌకర్యానికి అనుకూలంగా లేనందున వెడల్పు చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని మేయర్ రూప్ కుమార్ యాదవ్ సూచించారు. ప్రధానంగా 2 డివిజన్లకు కలుపుతున్న మైపాడు గేటు రోడ్డు వద్ద వెడల్పు పెంచేందుకు ప్రణాళికలను రూపొందించి వేగవంతంగా నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళికబద్ధంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామని కమిషనర్ నందన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రధానంగా ఈ స్టోర్ మిల్ అనుకున్న రోడ్డు, ఆ రోడ్డు చాలా చిన్నదిగా ఉంది. ఆ రోడ్డు కనుక కొంచెం వెడల్పు చేస్తే ఈ ప్రాంత ప్రజానీకం, ఇది ఒక 7వ డివిజన్ సమస్య కాదు, ఈ పక్కన ఉన్నటువంటి 2-3 డివిజన్ల ప్రజలందరూ కూడా ప్రధానంగా ఈ దారిని పోయే విషయం ఉంది కాబట్టి దీని మీద ఎట్టైనా సరే దృష్టి సారించి దీని పరిష్కారం చూపమని చెప్పి కోరారు. తప్పకుండా అది గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎలా చేయాలా, ఏం చేయాలనేది వీలైనంత త్వరగా దానికి కూడా పరిష్కారం చూపడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ సెంటర్లో 2 ప్రధాన కల్వర్ట్లు గతంలో అనేక సంవత్సరాల ముందు, దాదాపుగా 15-20 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆ కల్వర్ట్లు పూర్తిగా కింది స్థాయిలో లో లెవెల్లో ఉండి పైనుంచి వచ్చే కాలువ నీళ్ళన్నీ పోయేదానికి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. తక్షణమే వాటిని పూర్తి చేసి ఆ కల్వర్ట్లన్నీ కూడా 2 కల్వర్ట్లు కూడా నూతనంగా నిర్మించమని చెప్పి కోరారు. వెంటనే కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఆ 2 కల్వర్ట్లు కూడా ఇవాళ సాయంత్రంకే టెండర్ పిలవమని కూడా చెప్పారు. కమిషనర్ గారు వెంటనే ఇవాళ సాయంత్రం కల్లా వాటిని టెండర్ కూడా పిలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సూలూరుపేటలోని హోలీ క్రాస్ జంక్షన్ ను నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సందర్శించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైవే అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని హైవేలో జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో గురువారం హోలీ క్రాస్ జంక్షన్ ను సందర్శించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నాయుడుపేట డీఎస్పీ సూళ్లూరుపేట హైవే అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ బ్రహ్మనాయుడు, టోల్ హైవే అధికారులు పాల్గొన్నారు. బోగోలు మండలంలో దారుణం చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటనపై కావలి డీఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో కరుణ కుమారి అనే మహిళపై ఆమెతో సహజీవనం చేస్తున్న రైల్వే లోకో పైలట్ గుంజి వెంకట శేషసాయి అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గాయాలైన మహిళను బెట్రగుంట ఎస్ఐ కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా వైద్యులు చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు. ఈ ఘటనపై కావలిలో డీఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. దాడి చేసిన వెంకట శేషసాయి
కావలికి చెందిన శ్రీలేఖ అనే మహిళను వివాహం చేసుకున్నట్లు తెలిపారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నారన్నారు. కానీ వీరిద్దరూ విడిపోయారన్నారు. దీంతో శేషసాయి వైజాగ్కు చెందిన కరుణకుమారి అనే మహిళతో పరిచయం ఏర్పడి వీరిద్దరూ బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల శేషసాయి తన మొదటి భార్య శ్రీలేఖ వద్దకు వెళ్తున్నట్లు కరుణకుమారి గ్రహించి గొడవ పడినట్లు చెప్పారు. దీంతో శేషసాయి కూరగాయలు కట్ చేసే చాక్తో కరుణకుమారిపై దాడి చేసి గాయపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. నెల్లూరులో చికిత్స అనంతరం ఆమె ప్రాణాపాయం తప్పిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గుంజి వెంకటశేషరావు ఇతను మన బిట్టుగుంట్లో లోకో పైలట్గా పనిచేస్తాడు. ఇతను యాక్చువల్గా మొదటి భార్య వచ్చేసి శ్రీలేఖ, కావలి. ఆమె 5 years బ్యాక్ పెళ్ళయింది. ఆమెతో కూడా ఆమెకి ఒక కుమార్తె కూడా, ఒక ఆడపిల్ల కూడా ఉంది, 2 ఏళ్ళ ఆడపిల్ల. ఆమెతో కూడా గొడవపడి విడిపోయేసి ఇప్పుడు సెకండ్గా ఈ పైడిమెట్ల కరుణకుమారితో కూడా సహజీవనం చేస్తున్నాడు. నిన్న రాత్రి అంటే ఒక 4/2/2026 రాత్రి 8:30 ఆ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యతో మాట్లాడుతూ ఇద్దరికి మాట పెరిగి ఆమెనే ఈ కూరగాయలు వచ్చి చాకుతో పొడవడం జరిగింది. కారణం ఏమంటే ఈ మధ్య అతను మొదటి భార్య వాళ్ళ ఇంటికి పోతూ చిన్న బిడ్డను పోయి చూడని పోతున్నారని చెప్పేసి విషయంగా ఈమె వాగ్వివాదం చేసి వాళ్ళ ఇంటికి ఎందుకు పోతావు, పోకూడదని అనే విషయంగా ఇద్దరికి కూడా గొడవ జరుగుతుందండి. ఈ మధ్య నిన్న రాత్రి కూడా గొడవ జరిగింది. ఆవేశంలో అతను కూరగాయలు చాకుతో ఆమెని గొంతు పైన తర్వాత శరీరంలో పొడవడం జరిగింది. తర్వాత వెంటనే మా బిట్రగుంట ఎస్ఐ, ఎందుకంటే ఎవరు లేరు ఆమెకి, వైజాగ్ ఫోన్ చేశాడు. వైజాగ్కి వాళ్ళ రమ్మని ఫోన్ చేశాము. ఈ లోపల బిట్రగుంట ఎస్ఐ ఆమెను తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ కావల్లో ప్రథమ చికిత్స చేసి తర్వాత మెరుగైన చికిత్స కోసం నారాయణ హాస్పిటల్, మన నెల్లూరు నారాయణ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆమె ప్రస్తుతము ట్రీట్మెంట్ పొందుతుంది. ప్రాణాపాయం లేదు, స్టేబుల్గా ఉంది ఆమె ఆరోగ్యం. కోటపోలూరులో ఈ నెల 7న రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువం బాబు తెలిపారు. సూలూరుపేటలోని R&B అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని R&B అతిథి గృహంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువం బాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా సూలూరుపేటలోని కోటపోలూరు నందు 7వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. తిరుపతి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మావుడూరు వెంకటాచలపతి, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గం కోటపోలూరు గ్రామానికి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ DCC కమిటీలు, అనుబంధ సంస్థలు, పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, సిటీ ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ యొక్క 7వ తేదీ 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగేటటువంటి ఈ యొక్క రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి నేను ఆహ్వానం పలుకుతున్నాను. కలివెలపాలెంలో గ్రామంలోని పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కలివెల గ్రామంలో 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విచ్చేశారు. వారికి గ్రామ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆశీస్సులతో రాష్ట్రంలోని 3 ఫేజ్ 24 గంటల కరెంటు పనులను పూర్తి చేసిన మొదటి నియోజకవర్గం నెల్లూరు రూరల్ అని చెప్పారు. నియోజకవర్గంలో అన్ని శ్మశాన వాటికలను అన్ని వసతులతో తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కలివెలపాలెం గ్రామంలో 1,10,00,000 రూపాయల వ్యయంతో 3 ఫేజ్ కరెంట్ ఈరోజు ప్రారంభోత్సవం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైతే 3 ఫేజ్ కరెంట్ లేదో ఆ గ్రామాల్లో అక్కడంతా కూడా 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలా, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలా అన్న ఆలోచనతో కోట్లాది రూపాయల వ్యయంతో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చేపట్టిన ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పనులు పూర్తి చేసుకున్నాం. రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం 3 ఫేజ్ కరెంటు విషయంలో 1వ స్థానంలో ఉంది. దీనికి కారణం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే కరెంటు అధికారులు, సహకరించిన కాంట్రాక్టర్లు, ఎక్కడికక్కడ స్థానిక నాయకులు ఆ అధికారులకి, కాంట్రాక్టర్లకి ఒక భరోసా ఇచ్చి పూర్తి చేసిన విధానం. గ్రామం పుట్టినప్పటి నుంచి శ్మశానం సమస్య, ఆ యొక్క శ్మశానం చుట్టూ ప్రహరీ కట్టాలని గ్రామస్తుల చిరకాల కోరిక, పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా చిరకాల కోరిక. దానిని ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చుట్టూ కూడా గోడ నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఇంకా కూడా ఒక పక్క గోడ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. నిధులు అవకాశం దొరికిన వెంటనే దానికి కూడా నిధులు విడుదల చేస్తానని చెప్పని, అది కూడా వీలైనంత త్వరగా చేయిస్తానని చెప్పని మీ అందరి సమక్షంలో మాట ఇస్తూ ఉన్నా. ఎన్టీఆర్ నగర్ లో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ పాల్గొన్నారు. డివిజన్ ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వినతుల పరిష్కారంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. ప్రజా దర్బార్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నగర నియోజకవర్గంలో ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు నగరం 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో మౌలిక వసతులు, రోడ్లు, విద్యుత్ దీపాల ఏర్పాటు, డ్రైను కాలువల నిర్మాణం తదితర అంశాలతో పాటు నూతన పెన్షన్లు, ఇంటి స్థలాలకు పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని తెలిపారు. అయితే నూతన పెన్షన్లు, ఖాళీ స్థలాల మంజూరు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, మౌలిక వసతుల కల్పన వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని మేయర్ తెలియజేశారు. ప్రజా దర్బార్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అరుణ, నాయకులు నాగేంద్ర, స్పెషల్ ఆఫీసర్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి అనేక రకాల అర్జీలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కావచ్చు, విడో పెన్షన్స్ కావచ్చు, అదేవిధంగా హౌస్ సైట్స్, రేషన్ కార్డ్సు, వాళ్ళ ఇళ్ల ముందు రోడ్స్, డ్రైన్స్, ఇటువంటి అన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు, మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఏదైతే పరిష్కరించదగినవి వెంటనే పరిష్కారం చేసి ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తున్నాం. కొన్ని ఉదాహరణకి పెన్షన్ లాంటివి ప్రభుత్వం వైపు నుంచి నిర్ణయించి రావాల్సినటువంటి వాళ్ళకి వివరించి ఈ విధంగా పలానప్పుడు వచ్చినప్పుడు చేస్తామని చెప్పి ఈ లోప వెరిఫికేషన్ మొత్తం చేసి పెడుతున్నాం. ఎలిజిబులా, ఇన్ఎలిజిబులా, ఎవ్రీథింగ్ అంతా కూడా చూసి పెడుతున్నాం. ఇవి కాకుండా రేషన్ కార్డులు, అర్హులైనటువంటి రేషన్ కార్డులు ఎవరికైనా రావాల్సి ఉంటే తక్షణమే ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తున్నాం. ఇంటి స్థలాలు కావాలంటే, హౌస్ సైట్స్ కావాలన్నా, ఇళ్ళు కావాలన్నా, టిట్కో హౌసెస్ కావాలన్నా హౌసింగ్ అధికారులతో మాట్లాడి అవి కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తున్నాం. వింజమూరులో డ్రైనేజీ పనులకు అధికారులు సర్వే నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న డ్రైనేజీ సమస్యను అధిగమించేందుకు ఎంపీపీ హైమావతి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్లుగా డ్రైనేజీ సమస్య జటిలంగా మారిన తరుణంలో డ్రైనేజీ సమస్యలు అధిగమించేందుకు ఎంపీపీ వనిపెంట హైమావతి శ్రీకారం చుట్టారు. వింజమూరు పరిధిలోని నీటిపారుదల శాఖ కార్యాలయం నుండి వైశ్య బజార్ వరకు కిలోమీటర్ పొడవునా 7 అడుగుల వెడల్పుతో డ్రైనేజీ నిర్మాణ పనులకు సర్వే నిర్వహించారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి సహకారంతో 87 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్టు ఎంపీపీ హైమావతి తెలియజేశారు. ఎంపీపీ నిధుల నుండి 30 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు ఆమె చెప్పారు. కొంతమేర అవసరం కొరకు పంచాయతీ నిధులను కూడా ఇస్తామని పంచాయతీ ఈవో రామారావు తెలిపారు. ఈ నిధులతోటి వింజమూరు ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీ సమస్యను మెరుగుపరిచేందుకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చొరవతో జరుగుతుందని సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నుడా, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, మండల సర్వేయర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ పంచాయతీ పుట్టినప్పటి నుంచి వింజమూరు డ్రైనేజ్ వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉన్నది. మన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు వచ్చిన వెంటనే వింజమూరు డ్రైనేజ్ వ్యవస్థను ఆయనే స్వయంగా పరిశీలించి దీనికొక మార్గం చూపాలని ఆయన మనసులో తలసిన వెంటనే అనేక రకాలుగా ఆయన నిధుల కోసం వేటను ప్రారంభించి స్థానిక సంస్థల నుంచి, నుడా నుంచి, ప్రభుత్వం నుంచి అంచెలంచెలుగా తీసుకొని వస్తే ఈరోజు మన లైబ్రరీ సెంటరు మెయిన్ రోడ్ నుంచి వైశ్య బజారు మంచాల రమణ ఇంటి వరకు సుమారు 1 కిలోమీటర్ దూరం వరకు 7 అడుగుల
వెడల్పుతో మేజర్ కాలువని వేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందుకయ్యే నిధులు సుమారు 1,20,00,000 రూపాయలు అవుతుంది. అందులో మొదటగా 87 లక్షలు నుడా నుంచి అవి టెండర్ కూడా అవ్వడం జరిగింది. తర్వాత మండల గ్రాంట్ నుంచి 30 లక్షలు ఇవ్వడం జరిగింది. మిగిలిన అమౌంట్ రామారావు గారు ఇప్పుడే తెలియజేశారు. మధ్యలో అవసరమైనటువంటి చాలకపోతే ఆయన కూడా వాళ్ళ పంచాయతీ నుంచి ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షత సాగునీటి సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు నెల్లూరు జిల్లా సంఘం మండలం సాగునీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ప్రత్యేక బస్సులో పయనమయ్యారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న సాగునీటి సదస్సుకు సంఘం మండలం నుంచి సాగునీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ప్రత్యేక బస్సులో బయలుదేరారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న సాగునీటి సంఘాల సమావేశానికి హాజరై సంఘం మండలంలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ సమావేశంలో సాగునీటి సరఫరా, కాలువల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సదస్సు ద్వారా సంఘం ప్రాంత రైతులకు మేలు చేసే నిర్ణయాలు వెలువడతాయని సాగునీటి సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులు, సంఘం మండల సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నెల్లూరు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారు ఆదేశించారు. ఈరోజు సంఘానికి చేతులకి మరి ఒక బస్సు, మరి అదేవిధంగా మరి మన 6 మండలాలకి కలిపి అందరికి కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే మండలం ఉందో ఆ మండలంలో ఉండేటువంటి మరి ఇరిగేషన్ ఏఈ గారికి బాధ్యతలు అప్పచెప్పడం, వాళ్ళందరినీ బస్సుని తీసుకెళ్ళి మరి అక్కడ ఈ సదస్సులో పాల్గొని మళ్ళా రిటర్న్ జాగ్రత్తగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని రావాలని చెప్పేసి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాళహస్తిలో ఈ నెల 10వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరిశీలించారు. అన్నదాన కేంద్రాన్ని తనిఖీ చేసి భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోవు శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని సందర్శించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరిట తూతూ మంత్రంగా పనులు చేసిందన్నారు. ఈసారి శాశ్వత విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవంతంగా ముగిసిన మంత్రి నారాయణ విదేశీ పర్యటన, అమరావతికి చేరుకున్న నారాయణ బృందం. 21 బార్లకు లాటరీ తీసిన కలెక్టర్ హిమాంశు శుక్లా, నెల్లూరుకి 18, కావలికి 2, ఆత్మకూరుకు 1 బార్ ఎంపికైనట్లు వెల్లడి. బోగోలులో దారుణం, మహిళపై వ్యక్తి కత్తితో దాడి, కేసు నమోదు చేసిన పోలీసులు. శ్రీకాళహస్తిలో జనవరి 10 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.